నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తా అంశాలు, వాటి వెనక దాగి ఉన్న వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు చాలా త్వరగా మిమ్మల్ని చేరే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ ప్రముఖంగా వచ్చిన ఒక వార్త, కల్తీ నెయ్యిలో అసలు దోషులెవరు అనేది తేలిపోవటానికి పక్కా ఆధారాలు లభించినట్టుగా ఇందులో కనపడుతోంది. అప్పన్న సుబ్బన్న ఒకటేనన్న ఎంపీగా సుబ్బారెడ్డి లెటర్ హెడ్పై పిఏ చిన్న అప్పన్న ఫోన్ నెంబర్. ఇదే అంశం ఈనాడులో కూడా ప్రస్ఫుటంగా వచ్చింది. ఆ ఫోన్ నెంబర్ వైవి సుబ్బారెడ్డిదే. కల్తీ నెయ్యి నేరం కోసం చిన్నప్పన్న వాడిన నెంబర్ అదే. సుబ్బారెడ్డి లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు అధికారిక లెటర్ హెడ్ మీద 9542419999 నెంబర్ని ప్రింట్ చేయించుకున్నారట. ఆ నెంబర్ తోటే చిన్నప్పన్న అందరికీ ఫోన్ చేసి ముడుపులు అడిగాడు అనే విషయాన్ని సిట్టు తన అభియోగ పత్రంలో ధృవీకరిస్తూ ఆ నెంబర్ని చెప్పింది. దాంట్లో దాన్ని ఇక డిసెక్షన్లో బయటపడిన అంశం ఇది. బోలేబాబా డైరీ కానీ, వైష్ణవి డైరీ, ఏ డైరీకైనా సరే చిన్నప్పన్న ఫోన్ చేసి ముడుపులు అడిగాడు అనే అంశాన్ని ఆ రోజున చిన్నప్పన్నని పట్టుకున్న రోజున బయట పెడితే, అసలు ఈ చిన్నప్పన్న ఎవరో నాకు తెలియదు, నా పిఏగా పనిచేయటం అనేది లేదు, 2019 ముందు ఎప్పుడో పనిచేశాడు కానీ తర్వాత నాకు తెలియదు అన్నాడు. కానీ ఈ చిన్నప్పన్న ఫోన్ నెంబర్నే వైవి సుబ్బారెడ్డి తన లెటర్ హెడ్ మీద ప్రింట్ చేసుకుంటే క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయే అంశం ఆ వెనకనున్నది వీళ్ళేనని. ఇదే నెంబర్తో చిన్నప్పన్న వ్యవహారాలు నాడు వైవి పిఏగా టీటీడీలో చక్రం, నెయ్యి టెండర్లో కీలక పాత్రలు, కమిషన్లు ఇవ్వకుంటే డైరీలు అవుట్, బేరాలకు ఓకే అన్న వాటికే కాంట్రాక్టులు, భారీగా ముడుపులు వసూలు. ఢిల్లీలో ఏపీ భవన్లో అధికారిగాను చిన్నప్పన్న, అజయ్ కల్లాం రెడ్డి సిఫారసుతో పోస్టింగు, నెయ్యి దందాలో ఖాతాలోకి 4.6 కోట్లు. వైసీపీ ఎంపీ, గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డికి కడూరి చిన్నప్పన్న పిఏ మాత్రమే కాదు, అంతకు మించి వీరి మధ్య విడదీయరాని బంధం ఉంది. ఎంపీగా వైవి తన లెటర్ హెడ్పై చిన్నప్పన్న ఫోన్ నెంబర్ వేయించారు. వైవి పిఏ హోదాలో చిన్నప్పన్న ఈ ఫోన్ నెంబర్ ద్వారానే టీటీడీ నెయ్యి టెండర్ల వ్యవహారంలో సంప్రదింపులు జరిపారు. పలు కంపెనీల నుంచి కోట్లాది రూపాయల ముడుపులు వసూలు చేశారు. సిట్టు లెక్క ప్రకారం చిన్నప్పన్న ఖాతాలోకి 4.6 కోట్లు వచ్చి ఇక ఆ తర్వాత ఇప్పుడు ఈ వ్యవహారంలో మరి వైష్ణవి డైరీ, ఆ డైరీకి సంబంధించింది నిన్న వచ్చిన వార్తాపత్రికల్లో వచ్చిన దాని ప్రకారంగా 19 కోట్ల పైనే ముడుపుల ద్వారా మంగళం చేరి అక్కడి నుంచి మంగళం అయిపోయాయి అని నిన్న కూడా ఎక్స్పోజ్ చేశారు. ఈరోజు ప్రధానంగా ఈ 2 పత్రికల్లో వచ్చింది చిన్నప్పన్నకి వైవి సుబ్బారెడ్డికి మధ్య ఉన్న అనుబంధం, రుణానుబంధం ఏదైనా అనుకోండి, దాని మీద ఫుల్గా ఎస్టాబ్లిష్ జరిగింది. ఇక ఈడీ రెడీ, కల్తీ నెయ్యి ముడుపులపై కేసు నమోదు, హవాలా గుట్టు తేల్చేందుకు మనీ లాండరింగ్ చట్టం కింద ఈసీఐఆర్, లబ్ధిదారులు ఏజెంట్లకు త్వరలో నోటీసులు. ఇక ఈడీ కూడా ఇందులో ఎంట్రీ ఇవ్వబోతోంది అనేది ఒక ప్రధానమైన వార్త వచ్చింది. తిరుమల లడ్డూ ప్రసాదానికి జగన్ హయాంలో కల్తీ నెయ్యి సరఫరా చేసే క్రమంలో ముడుపులు ఇచ్చిన పుచ్చుకున్న వారిని పట్టుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగప్రవేశం చేసింది. హవాలా ద్వారా డబ్బులు చేతులు మారినట్టు తేలడంతో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసింది. సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం 4 ఏళ్లకు పైగా జరిగిన నెయ్యి సరఫరాలో నాటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, వ్యక్తిగత సహాయకుడు చిన్నప్పన్న మొదలుకొని 36 మందిపై నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 235 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్టు. ఇక అందులోకి ఈడీ ఎంట్రీ జరుగుతుంది. నిన్ననే మనం కుండబద్దల్లో కూడా ఒక ప్రత్యేకమైన వీడియో ఒకటి పెట్టాం. ఢిల్లీ నుంచి చంద్రబాబుకి పిలుపు వచ్చింది, ఈ కేసులో కీలక నిర్ణయం తీసుకుందాం, కీలకమైన అరెస్టులు ఉండబోతున్నాయనే అంశాన్ని పెట్టాను.
ఈ రోజుకి సుబ్బారెడ్డికి చిన్నప్పన్నకి మధ్య ఉన్న బంధం ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఇది అంశాలు తెరపైకి త్వరగా రావడం, మరి ఈ రోజున కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా చంద్రబాబు భేటీ ఉంది. మరి అందులో ఇదేమైనా ప్రస్తావన జరుగుతుందా అనేది చూడాలి. ఎందుకంటే గతంలో వెళ్ళినప్పుడు లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది, ఎంతంత ఏమేమైందని ఇది అమిత్ షాకి చంద్రబాబు నాయుడు వివరించారు. మరి ఈ రోజున దీని గురించిన పూర్తి సమాచారం అందించి వాళ్ళ నుంచి ఏమన్నా పర్మిషన్ పట్టుకొస్తారా అంటే ఎంత చెప్పుకున్నా, ఎంత అవునన్నా కాదనుకున్నా కేంద్రం అనుమతి కూడా ఉండవలసిందే. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి పైనుంచి ఆర్డర్ వస్తే ఖచ్చితంగా అరెస్టు, వైవి సుబ్బారెడ్డి అరెస్టు, ధర్మారెడ్డి అరెస్టు జరుగుతుంది అన్నట్టుగా కనపడుతోంది. మరి ధర్మారెడ్డి అరెస్టు ఉంటుందా లేదా అని చూడాలి. ఇక అయోధ్య లడ్డూలకు ప్రత్యేక నెయ్యి అంటే తిరుమల ప్రసాదంలో కల్తీ నిజమేనా? ఈ విషయం గురించి మీకు ముందే తెలుసా? దుర్మార్గానికి పాల్పడి ఎదురుదాడికి సిగ్గులేదా? బోమన పేర్నిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజం. ఇదే కల్తీ నెయ్యి అంశంలో నిన్న మరి బోమన కానీ పేర్ని నాని కానీ మాట్లాడిన దాని ప్రకారంగా అయోధ్యకు పంపించిన లడ్డూల్లో మేము ప్రత్యేకమైన నెయ్యి వాడాం, వేరే డైరీల నుంచి తెప్పించాం అని వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తే ఇక ఆ విషయం పట్టుకున్నారు. ఎందుకు చేయవలసి వచ్చింది? ప్రత్యేకమైన వేరే డైరీల నుంచి దానికి ప్రత్యేకంగా నెయ్యి ఎందుకు తెప్పించారు? ఎందుకంటే పోర్టులో తయారు చేయబడే ఈ సంబారాలు వీటన్నిటిని టీటీడీ ప్రొక్యూర్ చేయటం అనే ప్రక్రియ ఒకటి ఉంది. దానికి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. అక్కడ పోర్టులోకి లడ్డు ఎంట్రీ అయిన ప్రతి ఒక్క ఇది నెయ్యి కావచ్చు, మిగతా అన్ని వస్తువులు ఏదైనా సరే నిబంధనలకు అనుగుణంగా రావాలి. అలాంటిది ఇప్పుడు దీనికి ప్రత్యేకంగా నెయ్యి ఎందుకు తీసుకొని రావాలని ఎందుకు అనుకున్నారు? దానికి ఎవరిచ్చారు అనుమతి? అది కూడా తెలియాలి కదా. అంటే అయోధ్యకు లడ్డు సప్లై చేయాల్సి వచ్చినప్పుడు ప్రత్యేకంగా నెయ్యి వాడామని అంటే దాంట్లో మేము ముందు దొంగతనం చేసామనే కదా చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇది మంచి పాయింటే నాదెండ్ల మనోహర్ మాట్లాడింది. అసలు దీని మీద మీరేమనుకుంటున్నారు? ఒకసారి కింద కామెంట్ చేయండి. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇంకా మీకు నచ్చిన వాళ్ళందరికీ దీన్ని షేర్ చేయండి. ఇది వీడియో నచ్చితే మీరు మరొకళ్ళకి చూపించాలి అని అనుకుంటే. అలాగనే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇందులో ప్రత్యేకించి ఏ అంశం మీకు నచ్చింది, ఏ అంశం మీద నేను బాగా చెప్పానని అనిపించిందో, లేకపోతే బాగలేదు ఇంకా చెప్పాల్సిన అవసరం ఉంది అనిపించిందో దాని అన్నిటి మీద మీరు కామెంట్ చేయండి. అలాగే ఈ అయోధ్య లడ్డూలకి ప్రత్యేక నెయ్యి వాడాల్సిన అవసరం ఏముంది అనంటే, మరి ఈ తిరుమలలో ఇప్పుడు ఈ ప్రొక్యూర్ చేస్తున్న నెయ్యి మొత్తం కల్తీది అని కాబట్టి అయోధ్యకి పంపించాల్సిన వాటిల్లో మనం మంచి నెయ్యి వాడితే అక్కడి నుంచి మనకి బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది, మన దొంగతనం బయటపడకుండా ఉంటుంది అని వీళ్ళు అనుకుని ఈ ప్రత్యేకంగా నెయ్యి తెప్పించారా? లేకపోతే అసలు ఈ జరుగుతున్న వ్యవహారం మొత్తం ఢిల్లీలో ఉన్న పెద్దలకు కూడా తెలుసు కాబట్టి తెలియకుండా ఎంత దూరం నడిచే అవకాశం ఉండదు కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా నెయ్యి వాడి అయోధ్యకు పంపించే లడ్డూలు మాత్రం ప్రత్యేకంగా తయారు చేసి పంపించండి అని అక్కడి నుంచి ఆదేశాలు వస్తే ఆ పని చేశారా? ఈ రెండిట్లో ఏది జరిగుండే అవకాశం ఉంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక పత్రికల వారీగా ఆంధ్రజ్యోతి నుంచి వరుసగా ఒక్కొక్క పత్రికను చూసుకుంటూ వెళ్దాం. మెయిన్ హెడ్డింగ్లో ఇక ఉపాధి పనుల స్పీడ్కు బ్రేక్లు, బిల్లు అప్లోడ్కు కేంద్ర పోర్టల్లో అడ్డంకులు, మినీ గోకులాలను అనుమతించని ఎస్ఐసి పోర్టలు, ఒక్కో పంచాయతీలో 20 ఆన్గోయింగ్ పనులకే అనుమతి, మార్చి నెలాఖరులోపు పనులు పూర్తి, అధికారిక కసరత్తు, లావాదేవీలన్నీ ఎన్ఐసి పోర్టల్లో ద్వారానే, సాఫ్ట్వేర్ సమస్యల్లో ముందుకు కదలని వైనం. ఇది ఇలా ఉంటే వైసీపీ నేతల అడ్డగోలు బిల్లుకు బ్రేకులు, జగనన్న కాలనీ లెవెలింగ్ పనుల్లో అక్రమాలు, పనులు చేయించుకున్న బిల్లుల కోసం కోర్టులకు చేయకున్న బిల్లుల కోసం కోర్టుకు అడ్డుకుంటున్న గ్రామీణాభివృద్ధి శాఖ, తనిఖీలతో లెక్క తేలుస్తున్న క్వాలిటీ కంట్రోల్, అక్రమ చెల్లింపులకు చెక్కు రికవరీ. మా బిల్లులని రిలీజ్ చేయకుండా ఈ కూటమి ప్రభుత్వం మా మీద కక్ష సాధిస్తుందని కోర్టుకు వెళ్ళిన వాళ్ళలో చాలామంది పని చేయకుండానే బిల్లులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. దాన్ని ఇక రెక్టిఫై చేసే పనిలో క్వాలిటీ కంట్రోల్ రంగంలోకి దిగి ఏదేది ఎక్కడెక్కడ జరిగింది అనేది. యాక్చువల్గా ఈ జగనన్న కాలనీ పేరుతోటి ఒక పెద్ద మోసమే జరిగింది. సెంటు పట్టా ఇస్తాను, కాలనీలను నిర్మిస్తాము అని చెప్పి
ఆ ల్యాండ్ని యాక్వైర్ చేయటానికి ఒక పెద్ద కుంభకోణం. 10 లక్షలు ఉండే ల్యాండ్ని 30 లక్షలకు ప్రభుత్వానికి అంటగట్టడం, ప్రజాప్రతినిధులు ఆ ల్యాండ్ ఓనర్లకు ఆ 10 ఇచ్చేసి 20 వీళ్ళు బొక్కేయటం, లేదు అని అడ్డం తిరిగిన వాళ్లకు ఇంకొక 5 బాడేయటం, ఇలాంటివన్నీ చేశారు. ఆ తర్వాత వాటిని చదును చేసే కార్యక్రమం, వాటికి గ్రావెల్ దోలుతున్నాం అని చెప్పి గ్రావెల్ బిల్లులు ఇవన్నీ కూడా బాగానే వసూలు చేశారు. కొడాలి నాని ఈ విషయంలో కూడా ఇలాంటి ఒక కేసు ఉంది. అక్కడ పనులు చేసినట్టుగా చాలా మందితోటి నిరుద్యోగుల ఫోన్ నెంబర్లు, ఆధార్ కార్డులు, వాళ్ళ పాన్ కార్డులు అన్నీ తీసుకొని వాళ్ళ పేరుతోటి బిల్లులు తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. అప్పుడు కొడాలి నాని దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ కలిసి మీరందరూ చచ్చిపోయినట్టుగా మీకు డెత్ సర్టిఫికెట్లు ఇస్తాను, ఇక ఎవరు రారుపో అన్నాడట. ఇక ఇదిలా ఉంటే ఇక రష్యా చమురుపై సందిగ్ధత, కొనుగోలు అంశంపై మంత్రులు దాటవేత ధోరణి. అది వాణిజ్య మంత్రికే తెలుసన్న విదేశాంగ మంత్రి, జైశంకర్కే తెలుసన్న పీయూష్ గోయల్. రష్యా చమురు కొనుగోలు నిలిపేస్తామన్న హామీ మేరకే సుంకాలు తగ్గిస్తామన్న అమెరికా. 4 రోజుల కిందట మోడీ ట్రంప్ ఫోన్లో మాట్లాడుకున్న సమయంలో ఇలాంటి ఒక ఒప్పందం కుదిరింది. అందుకని 18% సుంకాలు తగ్గించేశాము అని ట్రంప్, అలాగనే వైట్ హౌస్ కూడా దాని మీద ప్రకటించాయి. అమెరికా నుంచి కాకుండా, రష్యా నుంచి కాకుండా కేవలం అమెరికా, వెనుజువెలా నుంచే చమురు కొంటామనే అష్యూరెన్స్ మోడీ ఇచ్చారనేది ఆ రోజు వచ్చిన వార్త యొక్క సారాంశం. మరి దాని మీద వీళ్ళేం తేల్చకుండాను, అలాగనే ఇప్పుడు మనం దిగుమతి చేసుకుంటున్న అమెరికా నుంచి తీసుకునే వాటిల్లో కూడా చాలా ఎక్కువ మొత్తంలో తీసుకునే ఒప్పందం కుదరటం కానీ, అలాగనే వాళ్ళు అక్కడి నుంచి దిగుమతి అయ్యే వాటి మీద 0% సుంకం, అది అన్నిటికీ కాకపోయినా ఎక్కువ మొత్తంలో 0% సుంకానికి అంగీకరించారు అనే విషయాన్ని కూడా ఆ రోజున ప్రస్తావనకు తీసుకొచ్చారు. అమెరికా వైట్ హౌస్ ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. కానీ మన నుంచి ఎగుమతి అయ్యే వాటి మీద 18% సుంకం ఉంటుంది. ఇక సైబర్ నేరాల కేజీఎఫ్, కాంబోడియాలో భారీ నేర సామ్రాజ్యం, థాయిలాండ్ సైనిక చర్యతోటి వెలుగులోకి. భవన సముదాయంలో వేల మందిని బంధించి వారితోటి సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మోసాల కోసం వివిధ దేశాల పోలీస్ స్టేషన్ల సెట్లు. కాంబోడియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే వీళ్ళందరితోటి ఒప్పందాలు కుదుర్చుకొని అనేక దేశాల నుంచి మనుషుల్ని రప్పించి ఆయా దేశాల భాష, అక్కడుండే పోలీస్ స్టేషన్ సెటప్, అక్కడుండే బ్యాంకుల సెటప్లు, సెట్లాగా సినిమా సెట్టింగులు వేసి వాళ్ళతోటి ఎలా పనిచేయాలనేది వాళ్ళ భాషలోనే వాళ్ళకి తర్జుమా చేయించి వాళ్ళ చేత డిజిటల్ అరెస్ట్ మోసాలకి పాల్పడ్డారు. ఇందులో ఇది ఎలా బయటపడింది అంటే, కాంబోడియాకి థాయిలాండ్కి మధ్య ఉన్న విభేదాల దీంట్లో బోర్డర్లో ఉన్న ఒక చోట థాయిలాండ్ సైనిక చర్య తీసుకుంది. అక్కడ బాంబులు వేసి ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని తమ అధీనంలోకి తీసుకుంటే ఆ భవనంలోంచి వేలాది మందిగా బయటకు వచ్చారంట. ఆ భవనంలో వీళ్ళందరినీ బంధించి వాళ్ళ పాస్పోర్ట్లు తీసేసుకొని, అందులో ఇండియా నుంచి ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనేది అందులో ఉన్న వ్యవహారం కనపడుతోంది. వాళ్ళందరితోటి డిజిటల్ అరెస్ట్ మోసాలు చేయించటం, ఈ రకంగా బిలియన్స్ ఆఫ్ డాలర్లు, దాదాపుగా 12.5 బిలియన్ల డాలర్లు కాంబోడియాకి చేరిపోయినాయి ప్రపంచం మీద నుంచి. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఇక నేడు ఢిల్లీకి చంద్రబాబు, రేపు అమిత్ షా సహా కేంద్ర మంత్రులతోటి భేటీ. ఇదే అంశం మీద నేను నిన్న మన కొండబద్దలు మెయిన్ ఛానల్లో కూడా ఒక వీడియో పెట్టాను. ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది చంద్రబాబుకి అని. ఆయన అమిత్ షా తోటి ఖచ్చితంగా మాట్లాడబోతున్నారు. గతంలో ఇలాగనే అమిత్ షా తోటి భేటీ అయినప్పుడు లిక్కర్ స్కామ్లో జరిగిన వ్యవహార శైలి, అందులో జరిగిన మోసాలు, వీటన్నిటిని గురించి పూర్తిగా వివరించారు. ఇప్పుడు నెయ్యి గురించిన దీని మీద కూడా వివరించే అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా ఈ నెయ్యిలో ఎస్పెషల్లీ ఏం జరిగింది అని అంటే, ఇది హిందూ మతం మీద జరుగుతున్న ఒక దాడిగా ఇది రూపుదిద్దుకోండి. ఇది లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారము, 235 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారం అనేదా కానీ ఆ దుర్వినియోగం వ్యవహారం కంటే కూడా హిందూ మతం మీద దాడిగా ఎక్కువగా టర్న్ ఆఫ్ తీసుకుంటుంది. దీని మీద ఎక్కువగా బ్లేమ్ అవ్వబోయేది కూడా బీజేపీనే. కాబట్టి ఒక కీలక నిర్ణయం తీసుకుని దీనికి స్వస్తి చెప్పాలి అన్న ఒక
దీని కొద్దీ ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది అనేది నిన్న మనకున్న సమాచారం. ఆ మేరకు మనం కుండబద్దల మెయిన్ ఛానల్లో వీడియో పెట్టాం. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ వీడియోను కూడా ఒకసారి పరిశీలించండి. ఇక కళ్ళున్న కబోది యాక్చి, జగన్ రోత పత్రిక మరో నీచ కథనం. నిన్న భూ కేటాయింపుల మీద, ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపుల మీద నిన్న సాక్షిలో రాసిన ఒక కథనానికి వీళ్ళు రిటర్న్ కథనం రాశారు. భూ కేటాయింపు పునరుద్ధరణపై అక్షరాల వికారం, జీవీఎంసీ ఆమోదం లేదంటూ ఆంధ్రజ్యోతిపై అక్కసు, వాయిదాను తిరస్కరణగా వక్రీకరణ, తీర్మానాన్ని ఆమోదించిన చూడలేని గుడ్డితనం. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు బాగా గట్టిగా బురద చల్లుకునే కార్యక్రమం జరుగుతోంది. ఇంతకుముందు రాజకీయ నాయకులు లేకపోతే పార్టీలో ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకునే, ఇప్పుడు మీడియానే దుమ్మెత్తి పోసుకుంటుంది. ఎందుకంటే మీడియా కూడా అటు ఇటు డివైడ్ అయిపోయి ఉంటాం మూలాన. ఇక ఒకసారి ఈనాడులో చూస్తే చూసాం, ఆ ఫోన్ నెంబరు చిన్నప్పన్నదే. ఇక 1,00,000 టిడ్కో గృహాల సిద్ధం, ఉగాదికి గృహ ప్రవేశాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ. ఎప్పటి నుంచో ఉన్న ఈ టిడ్కో ఇళ్ళని జనానికి అందించడానికే ఒక దశాబ్దం దాటిందనుకుంటా. రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహాల సముదాయంలో పూర్తయిన 1,00,000 గృహాలు రానున్న ఉగాదికి లబ్ధిదారులకు అందిస్తున్నారు. అందులో 300 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇళ్ళు 54,934, 365 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నవి 16,223, 430 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నవి 28,986 ఉన్నాయి. వీటికి ఉగాది సందర్భంగా సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులతో గృహప్రవేశాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. వైకాపా హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయకుండా పాడుబెట్టగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల్ని వేగం చేసింది. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు తెచ్చిన అప్పుల్ని ఇతర అవసరాలకు మళ్లించింది. లబ్ధిదారులు వాటాగా బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి వారికి అప్పగించకుండా తీవ్ర ఇక్కట్లకు గురి చేసింది. ఇక అన్ని రాష్ట్రాలు మెరుగైన పనితీరు చూపాల్సిందే. కేంద్రానికి మేము సహకరిస్తున్నాం, కేంద్రం మాకు సహకరిస్తోంది, అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నాం. నిన్న పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన ఒక మాట అది. అందులోనే మీరు రాజకీయ నాయకుడిగా మిమ్మల్ని మీరు అభివర్ణించుకుంటారా లేకపోతే ఒక టెక్ పర్సన్గా చూసుకుంటారా అంటే ఆయన క్రిస్టల్ క్లియర్గా చెప్పారు, నేను ఒక రాజకీయ నాయకుడిగానే నన్ను చూడండి, నేను అదే అనుకుంటాను. కాకపోతే ప్రజల అవసరాలు తీర్చడానికి, వాళ్ళ జీవన గతులని బాగు చేయడానికి టెక్నాలజీని వాడుకుంటాను, అంతే తప్ప నేను టెక్ పర్సన్ ఏం కాదని. ఇక బంగ్లాదేశ్ ఎన్నికలు ఒక నాటకం, ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదు, అధికారంలోకి ఎవరొచ్చినా సంక్షోభం తప్పదు, పాక్తో స్నేహానికి యూనస్ వెంపర్లాడుతున్నారు. ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని షేక్ హసీనా, అవామీ లీగ్ లేకుండా జరుగుతున్న ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయని భావిస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానంగా ఆవిడ చెప్పింది ఇది. ఇక కర్ణాటకలో కూలిన శిక్షణ విమానం, 2 గాయాలు, పొలాల్లో పడిపోయింది ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్. వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగులు స్వేచ్ఛ కోల్పోయారు, ప్రస్తుతం ప్రశాంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, సీఎం చంద్రబాబు సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఏపీ ఎన్జీజీ అసోసియేషన్ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు విద్యాసాగర్. ఇక ఒకసారి ఆంధ్రప్రభలో కూడా చూద్దాం. ఇక 6 భారత్ మలేషియా మధ్య 6 ఒప్పందాలు, సమృద్ధ మలేషియా వికసిత్ భారత్కు ఉమ్మడిగా ముందడుగు. సామాజిక భద్రత ఒప్పందంతో ప్రవాస భారతీయులకు మేలే, పర్యాటకం కోసం ఉచిత వీసాకు నాంది, మలేషియాలో యూపీఐ సేవలు ఓకే, ఆడియో విజువల్స్ కో ప్రొడక్షన్ సెమీ కండక్టర్ రంగాల్లో సహకారం. ఇందులోనే $500 బిలియన్ దిగుమతులు పెద్ద విషయమేం కాదు. అమెరికా నుంచి $500 బిలియన్
దిగుమతి చేసుకోవాల్సిందేననేది అప్పటి ట్రంప్ చెప్పిన దాని ప్రకారం ఇందాక ఆ వార్తలో మనం ప్రస్తావించుకున్నట్టుగా 18% సుంకం మన మీద, వాళ్ళు అక్కడి నుంచి దిగుమతి అయ్యే వాటన్నిటి మీద 0% సుంకం. దీంతో పాటుగా రష్యా చమురు కొనటం ఆపేసి అమెరికా వెనిజువలా నుంచి మాత్రమే కొనాలి. ఈ ఒప్పందాలన్నింటినీ దాచిపెట్టి ఉంచుతున్నారు. ఇక రేర్ ఎర్త్ కారిడార్ సీమకు సిరుల దారి. రాయలసీమలో 19 ప్రాంతాల్లో అరుదైన ఖనిజ నిక్షేపాలు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 15 రకాల రేర్ ఎర్త్ ఖనిజాలు గుర్తింపు. పుష్కలంగా స్కాండియం, జిక్రోనియం, నియోడైనియం, లిథియం, లాంథినం నిక్షేపాలు. మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం తాజాగా బడ్జెట్లో ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్తు ఉపకరించే గేమ్ చేంజర్ గానున్నది. పలు రకాల ఖనిజాలే కాక ఆధునిక సాంకేతిక వ్యవస్థకు విటమిన్లు, ప్రపంచం చెప్పుకునే అరుదైన మూలకాలు రాయలసీమ భూగర్భంలో నిక్షిప్తమై ఉండటం ఇందుకు మౌలికంగా కారణం అవుతోంది. ఇందులో ఒక అనంతపురం జిల్లాలోనే 15 అరుదైన మూలకాలు ఉండటం విశేషం. ఈ వాస్తవాలను నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన పరిశోధనల తాజా నివేదిక చాటి చెబుతుండటం గమనార్హం. దీనికి ముమ్మరంగా ఖనిజాలు తవ్వే పని మొదలు పెడతారు. ఇక ఏకమైతే ఎదురుండదు. బంగ్లాదేశ్లో 1,25,00,000 మంది హిందువులు కలిసికట్టుగా ఎదుర్కోండి, దాడులకు భయపడి పారిపోవద్దు, మీకు అండగా ప్రపంచంలో హిందువులు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ కోరితే పదవి నుంచి తప్పుకుంటానని వెల్లడి కూడా చేశారు. దాంతో పాటుగా వీర్ సావర్కర్కి ఎక్కడ చూసాం, సావర్కర్కు భారతరత్న ఇవ్వాలి, అప్పుడు ఆ పురస్కారానికే ప్రతిష్ట. వివాదాలు లేని ఉమ్మడి పౌరస్మృతి అవసరం, బంగ్లాదేశ్ హిందువులు ఐక్యంగా పోరాడాలి. నాకు 75 ఏళ్ళు నిండాయి, అయినా పదవిలో కొనసాగాలని సంఘ్ చెప్పింది, ఆదేశిస్తే దిగిపోతా. మోహన్ భగత్ సావర్కర్కి భారతరత్న ఇవ్వాలనేది కూడా ఆయన డిమాండ్. ఇక మిర్చి మిలమిల, మంచి ధరతో రైతుల్లో జోష్. క్వింటాకు 24,000, గత ఏడాది కన్నా దాదాపు రెట్టింపు. ఎగుమతిదారుల మధ్య పోటీ ఫలితం. తాలుగాయలకు కూడా డిమాండ్, క్వింటా గరిష్టంగా 14,000. సంక్రాంతి తర్వాత తలుపు తట్టిన అదృష్టం, కలిసొచ్చిన రంగు ఘాటు. చైనా, వియత్నాం, థాయిలాండ్లకు ఎగుమతులు, రైతు మోములో మోదం. ఈ ధర మరి ఎన్నాళ్ళు ఉంటుంది? ఇది నిజమేనా? ఇది బయటకు చెప్పే ధర ఒకటిన్నా ఆ లోపల కొనేది మరో ధర ఉంటుంది. ఇక చివరిగా ఒకసారి సాక్షిని పరిశీలిద్దాం. సాక్షిలో కూడా ఏమి రాస్తారో చూడకపోతే ఈరోజు పూర్తి అవ్వదన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేవి కూడా తెలుసుకుని తీరాల్సిందే కదా. అది తెలుసుకుంటేనే కదా మనకు కూడా అర్థమయ్యేది, వాళ్ళు నిజం చెబుతున్నారా అబద్ధం చెబుతున్నారా అని. ఊరిక బ్లంట్గా సాక్షిని ఆరోపించటం కాకుండా, నిన్న సాక్షి మీద ఇలాంటివి రాస్తాను, కేవలం ఇలాంటివని కాదులే, వాళ్ళ మీద పోక్సో కింద కేసులు కూడా పెట్టారు ఈ జర్నలిస్టుల మీద. ఇక ప్రైవేటు రాజధాని, అమరావతిని ప్రైవేటు రాజధాని అని అభివర్ణించడం మొదలుపెట్టేశారు. నీటి సరఫరా, వ్యర్థ జలాల శుద్ధి, విద్యుత్ సరఫరా సైతం పీపీపీలోనే. పీపీపీ అనగానే ఇక ప్రైవేటు పరం చేసేయటం అనే దాన్ని ఒక గుర్తులాగా చేసి పడేశారు వైసీపీ నాయకులు. ఇక ఆ విధంగానే వీళ్ళు దాన్ని ఇక ప్రైవేటైజేషన్ నమ్మటం మొదలుపెట్టారు. యాక్చువల్గా గోబెల్స్ ప్రచారంతో ఉండే ఒక దుష్పరిణామం ఇదే అని గోబెల్సే చెప్పాడు ఆ రోజున, ప్రతిపాదించిన ఆయనే. దేన్నైతే మనం ఎక్కువగా ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్తానికి పదే పదే చెబుతూ ఉంటే అబద్ధాన్నైనా నిజం చేయొచ్చు అని. కాకపోతే అందులో ఉన్న దుష్పరిణామం ఏమిటి అంటే, ఆ అబద్ధం చెప్పిన వ్యక్తి కూడా అబద్ధం అనే విషయాన్ని మర్చిపోయి అదే నిజమని ఆయన గట్టిగా నమ్ముతాడు. ప్రజలు నమ్ముతారో నమ్మరో తర్వాత అంశం. అట్లాగనే వైసీపీ నాయకులు కూడా అబద్ధాలు చెప్పి పీపీపీ అంటే ప్రైవేట్ పరం చేయటం అని చెప్పి ఇక ప్రైవేట్ రాజధాని అని పేరే పెట్టేశాడు ఈ సాక్షి.
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అందులో పబ్లిక్ అంటే ప్రభుత్వం అనేది ఒకటి ఉందనే దాన్ని కూడా తీసిపాడేశారు. మొత్తంగా పీపీపీ ప్రైవేటుకు అప్పగించిన అందిన కాడికి బాదుడే లక్ష్యం. పీపీపీతో పాటు ప్రైవేటు ద్వారా ప్రజాసేవల ప్రాజెక్టులు, ఆ దిశగా చట్టాల సవరణ, కొత్త చట్టాల రూపకల్పనకు కన్సల్టింగ్ సంస్థ ఆహ్వానం, ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థ అయినా రావచ్చని ఆసక్తి వ్యక్తీకరణ పత్రం జారీ చేసిన సిఆర్డిఏ. రాష్ట్రంలో నిత్యం పీపీపీ ప్రైవేటు జపం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా అమరావతి రాజధాని సైతం పీపీపీ ప్రైవేటుకు అప్పగించేలా అడుగులు ముందుకు వేస్తోంది. యాదో ఎట్టకేలకు అమరావతిని రాజధానిని అనే విషయాన్ని ఇక్కడ ఒప్పుకున్నారు. అసలు రాజధానిగా ఒప్పుకోమని జగన్మోహన్ రెడ్డి భీష్మించు కూర్చున్నాడు కదా. అమరావతి అనే పదాన్ని పలకటం కూడా జగన్మోహన్ రెడ్డికి అసలు ఇష్టమే లేదంట. ఇక పెండింగ్లో పోలీస్ ఫైల్స్, ఐపీఎస్ల పోస్టింగులపై పేటముడి, వర్గపోర్లు చిక్కిన బదిలీ ప్రక్రియ, డీజీపీ గుప్తా ప్రతిపాదనలకు రిటైర్డ్ డీజీపీ ఠాకూర్ చెక్, సీఎంఓలో తేలని పంచాయతీ. రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీలో వర్గపోరుతో ప్రతిష్టంభన నెలకొంది. సీనియర్ ఐపీఎస్ల బదిలీలు, పోస్టింగుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నెలల తరబడి నిర్ణయం తీసుకోలేకపోతుండటం గమనార్హం. చాలా విషయాల్లో ఇలాగనే బాగా లేట్ చేస్తున్నారు ఈ మధ్య చంద్రబాబు నాయుడు. ఏ విషయాన్ని తేల్చటం లేదు. గతంలో మా నాన్న వాళ్ళు అంటుండేవాళ్ళు, చంద్రబాబు నోట్లో ఇనువైన నానిపోవాల్సిందేనని, అంత నానుస్తాడు అని. ఆ నాంచుడు ఇప్పుడు ఇంకా బాగా ఎక్కువైనట్టుగా కనిపిస్తూ ఉంది. అదనపు డీజీపీ స్థాయి అధికారులు సరైన పోస్టింగులు దక్కక అప్రధాన్య పోస్టులతో కాలం వెలుబుస్తుండగా, డీఐజీ స్థాయి అధికారులు మాత్రం ఒకటి అంటే ఎక్కువ పోస్టుల్లో కొనసాగుతున్నారు. సీనియర్ ఐపీఎస్లు పోస్టింగులపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రూపొందించిన జాబితా సమాంతరంగా రిటైర్డ్ డీజీపీ, ప్రభుత్వ సలహాదారు ఆర్పి ఠాకూర్ మరో జాబితాను సీఎంఓకు ప్రతిపాదించడంతో పేటముడి పడింది. ఇక శ్రీవారి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరగలేదు. ఎన్డీడీబీ సిట్ నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందని మూర్ఖత్వంతో ఉన్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పష్టీకరణ. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ఎన్డీడీబీ సిట్టు నివేదికలో ఎక్కడా కూడా నెయ్యిలో కల్తీ జరగలేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది నచ్చక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందని మూర్ఖత్వంతో ఉన్నారు అని ఆయన స్పష్టం చేశారు. జనసేన ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతిలో హరే రామ హరే కృష్ణ ఆలయం నుంచి గరుడ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎన్ శ్రీనివాసులు ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన మాట మార్చి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపించారు. కాగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తిరుమల లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదనే విషయాన్ని సాక్షాత్తు ఆ స్వామివారే ఆయన నోటి వెంట పలికించారని నెటిజన్లు జనంలో అభిప్రాయాలు వస్తున్నాయి. విషయ పరిజ్ఞానం లేకుండా, ఎప్పుడూ మాట్లాడిన అనుభవం లేకుండా, ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మైక్ ఇవ్వగానే ఏది పడితే అది మాట్లాడేసి ఇలాంటి ఉపద్రవాలు తీసుకొచ్చి పెడతారు. ఏదైనా మాట్లాడేటప్పుడు దాని మీద ఒక ప్రిపరేషన్ ఉండాలి. ఆ ప్రిపరేషన్లో ఏం మాట్లాడుతున్నాం అనే దాన్ని అంశం కూడా ఉండాలి. దాంతోపాటుగా జంకు బొంకు బెరుకు లేకుండా ఉండాలి. అవన్నీ గుండెల్లో పెట్టుకుంటే మాటలు తిరిగేసి మాట్లాడతాం. ఏదో చెప్పబోయి ఏదో చెప్పాడు, ఆ తర్వాత అబ్బెబ్బే అది కాదని మాట మారిస్తే ఇప్పుడు ఇలాంటివే వస్తాయి. ఆ స్వామివారే ఇప్పుడు ఇంకా ఆయన నోటితోటి పలికిచ్చాడట. అట అనుకుంటే మరి చంద్రబాబు నోటి వెంట వచ్చిన ఆ మాటలు కూడా జంతు కొవ్వు కలిసిందనేది కూడా ఆ స్వామివారే పలికిచ్చి ఉండాలి కదా. దీనికి వీళ్ళ సొంత వ్యాఖ్యానం మరొకటి. ఇక లాబీయిస్టులకే రాజపూజ్యం, తెలుగుదేశం పార్టీలోని సీనియర్లు సర్దుకోవాల్సిందే.
త్వరలో భర్తీ అయ్యే రాజ్యసభ అభ్యర్థుల రేసులో కిలారు రాజేష్. చిన్నబాబు లోకేష్కు అత్యంత సన్నిహితుడు కావడంతో ప్రస్తుతం పార్టీలో హవా. ఆయన రాజ్యసభకు పంపి తన పట్టును మరింత పెంచుకునేందుకు లోకేష్ ప్లాన్లు. ఈ వార్త అయితే వినిపిస్తోంది, రాజ్యసభకు పంపిస్తారు అనేటట్టుగా. తమ మరో ప్రధాన అనుయాయుడు సానా సతీష్ రాజ్యసభ ఎంపీ పదవి రెన్యూవల్కు అవకాశం. లాబీయిస్టులు సొంత వ్యవహారాలు చక్కబెట్టే వారికి టీడీపీలో కీలక పదవులు. టీడీపీ సీనియర్లు యనమల, కంబంపాటి వంటి నేతలు సర్దుకోవాల్సిందేనని సంకేతాలు. సో ఇవ్వండి ఈ రోజున 4 ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటి వెనుకున్న వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా మీకు తెలిసిన 10 మందికి షేర్ చేయండి. అలాగనే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చిన అంశం ఏమిటి, నచ్చని అంశం ఏమిటి, నా ప్రజెంటేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటి, మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కానీ, లేకపోతే అంశాల వారీగా ఏదైనా సరే. ఇందాక నేను అడిగినట్టుగా ఈ అయోధ్య లడ్డూకు ప్రత్యేక నెయ్యి వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది వీళ్ళు అనుమానంతో పైకి పోతే దాన్ని గుర్తించి మన మీద చర్యలు తీసుకుంటారనే అనుమానంతో జరిగిందా, లేకపోతే ఇలా కల్తీ చేస్తున్నారనే అంశం పైనున్న పెద్దలకు తెలుసు కాబట్టి అయోధ్యకు సప్లై చేసే లడ్డూకు మాత్రం ప్రత్యేక నెయ్యి వాడమని వాళ్ళు అక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయా? ఈ రెండిట్లో ఏది జరుగుండే అవకాశం ఉందనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.